హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆథెంటిక్ అమృత్సరీ చోలే రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఇది మీకు యాజ్ ఇట్ ఈస్ డాబాలో దొరికే చోలేలాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా అందరి అప్రిషియేషన్ మీ సొంతమే అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగలు తీసుకున్నానండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టి కడిగేసి ఇక్కడ పెట్టాను. వీటిని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద యాలుక, 2 దాల్చిన చెక్కలు, ఇంకా కొంచెం టీ పొడి, అలాగే 4 నుంచి 5 లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో ఇలా ఇవన్నీ వేసి ఈ క్లాత్ని టైట్గా కట్టి ఈ కుక్కర్లోకి వేసుకోవాలి. టీ పొడి మంచి కలర్ ప్రొవైడ్ చేస్తుందండి. మిగతా మసాలా దినుసులు దీంట్లో టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. మీరు టీ పొడి వేయడం ఇష్టం లేకపోతే దానికి బదులుగా టీ బ్యాగ్ అయినా యూస్ చేయొచ్చు. అది కూడా ఇష్టం లేకపోతే మంచి కలర్ కోసం దానిమ్మ తొక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా కట్టి పెట్టుకున్న ఈ క్లాత్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 విజిల్స్ రానివ్వాలి. ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలండి. నాకు ఇక్కడ ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికాయి. ఒకసారి ఫింగర్స్తో ప్రెస్ కూడా చేసుకొని చూస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఇప్పుడు ఈ క్లాత్తో మరి పని లేదండి. ఈ క్లాత్ తీసి బయట పారేయచ్చు. మీకు కనుక 7 విజిల్స్కి 8 విజిల్స్కి ఉడకకపోతే మరో 2 విజిల్స్కి ఉడికించుకోండి. కానీ ఇన్ని విజిల్స్కి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్ నుంచి ఈ శనగల్ని వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కింద ఒక బౌల్ పెట్టి వాటర్ని ఇంకా శనగల్ని సెపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బయట పారేయకూడదండి. ఇది తర్వాత ఫర్దర్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత దీనిలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, ఇంకా 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి దీనిలో ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 6 నిమిషం పాటు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి బాగా కుక్ అవ్వడానికి మినిమం ఒక 6 to 7 మినిట్స్ పడుతుందండి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి బాగా కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీగా చేసి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ మార్కెట్లో దొరికే టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ టమాటోని పేస్ట్ చేసి యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటాలు పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఒక 5 నిమిషాలకి పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇంకా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పావు చెంచా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది స్కిప్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేథి అనేది మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సడన్గా కరెంట్ పోయిందండి, అందుకే అది చూపించడం కుదరలేదు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నిటితోని కుక్ చేసుకోవాలి.
ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కలిసినట్టు ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అలాగే ఈ శనగల్లో ఒక 10% శనగల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది, ఇంకా థిక్గా కూడా ఉంటుంది. ఈ స్టెప్ చేయడం ఆప్షనల్ మాత్రమే, కానీ ఇలా చేస్తే గ్రేవీకి చాలా థిక్నెస్ వస్తుంది. అలాగే ఇలా మ్యాష్ చేసిన బదులుగా మీరు కొన్ని శనగల్ని మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం వడకట్టి ఉంచిన ఆ నీళ్ళని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, నీళ్ళని యాడ్ చేసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంది కదా, అందుకే మరొక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా దీనిలో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేశాను. ఇలాగే మూత పెట్టి వదిలేకుండా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, గ్రేవీ టెక్స్చర్ అనేది ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం థిక్గా అయిపోతుంది. వెంటనే సర్వ్ చేసేయకుండా ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి నేను తాలింపు పెడుతున్నానండి. మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఈ ప్రొసీజర్లో ఒకసారి తాలింపు పెట్టి చూడండి, టేస్ట్ అనేది ఇంకా డబల్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక తాలింపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత దీనిలో ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అలాగే తరిగిన అల్లాన్ని ఇంకా తరిగిన వెల్లుల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేగనివ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు కసూరి మేథిని ఇంకా అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తాలింపుని ఆ చోలేలో వేసుకుంటే చాలా మంచి అరోమా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. మీరు ఎప్పుడు మరి రెస్టారెంట్కైనా ఢాబాకి వెళ్ళైనా తినాలని అనుకోరు, ఇంట్లోనే చేసుకుంటారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చోలేని పూరితో అయినా, పరాఠాతో అయినా, చపాతీతో అయినా, అలాగే జీరా రైస్తో అయినా, ప్లెయిన్ రైస్తో అయినా దేనిలోకైనా తినొచ్చండి. దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. అందుకే ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలానే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపించినా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.